ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికీ నా నిండైన ప్రేమ వందనాలు తెలియచేస్తూ, ఈనాటి ధ్యానం కొరకై ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా దేవుని వాక్యమును విందాం. యెషయా గ్రంథము పేజీ నంబర్ 573 పేజీ నంబర్ 573. ప్రియులారా, 6వ అధ్యాయము 8 ప్రియులారా 9వ చరణమును మనం చదువుదాం. అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా వినుచుందురు గాని గ్రహింపకుందురు. నిత్యము చూస్తున్నారు కానీ తెలుసుకొనకుందురు. విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి కన్నులు మూయించుమని చెప్పాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. ఈ వాక్యము ద్వారా ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మనం చూస్తే ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. దైవజనుడు, ప్రవక్త అయినటువంటి యెషయా దర్శనములో చూస్తూ, ప్రియులారా, దర్శనము కలిగిన వాడై ఆ దర్శనములో పొందుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి అనుభవమును ఇప్పుడు మనము చదువుకున్నాం. అయితే ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం వింటే, దేవునికి, మన దేవుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి ఒక పని ఉంది. ఆ పని ఎవరి చేత చేయించాలి, ఆ పనిని ఎవరు చేస్తారు, ఆ పనిని ఎవరు కొనసాగిస్తారు అనేటువంటి విషయములో ప్రభువు మాటలాడుకొనుచుండగా అక్కడ అన్నాడేమనంటే, మా నిమిత్తము ఎవరు వెళతారు? ఎవరి నిమిత్తం చెప్పాలి? దేవుని నిమిత్తము. అక్కడ కూడా మీరు మా అన్న మాట చూడొచ్చు. మా అంటే ఎందుకని అన్నాడు ఆ మాట?
గౌరవప్రదమైన వాడుకంటారా? కాదు కాదు. ఏమండి? గౌరవప్రదమైన వాడుక మీరు మా మేము మీరు మేము కాదు అక్కడ. హల్లెలూయా. ఎందుకు మా నిమిత్తము అన్నాడంటే అక్కడ త్రిత్వదేవుడు ఉన్నాడు. అంటే ఏమండి, త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి వారి ముగ్గురిని ప్రస్తావించుకుంటూ మా నిమిత్తము ఎవరు వెళ్తారు ఈ పని చేయడానికి? గమనించండి ప్రియులారా, దేవుని పని చేయుటకు, దేవుని పని బాధ్యతగా కొనసాగించుటకు, దేవుని పనిలో నిమగ్నమై దేవుని కొరకే, దేవుని పని కొరకే బ్రతకగలిగి నియమించుకున్నవారు మా నిమిత్తము ఎవరు వెళతారు అని ప్రభువు ఆ సభలో, ప్రభు యొక్క సభలో మాట్లాడుకొనుతున్నప్పుడు, ఇదిగో ప్రియులారా, యెషయా దైవజనుడు అక్కడ మాటలు ఆ యొక్క సభలో జరుగుతున్న ప్రతి విధమైన విషయమును ఆలకిస్తున్నాడు. ఆలకిస్తూ ఎవరు వెళ్తారయ్యా అన్నాడు. ఎవరు వెళ్తారు మా నిమిత్తము అంటే ప్రియులారా, వెంటనే అక్కడ ప్రవక్త పలికిన మాట ఏమిటో చెప్పనా? ఇదిగో నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేనికి వెళ్ళేది? భోజనాలు చేసి రావటానికి కాదు. దేనికి పంపబడేది అంటే ప్రియులారా, విందు చేయుటకో, లేకపోతే పెత్తనమును చేయుటకో, లేకపోతే ఏ విధమైన సరదాలు, ఇదిగో ప్రియులారా, అనుభవించుటకో కాదు. అక్కడ వెళ్ళేదెందుకు? ఏమండి, నువ్వెందుకు వెళ్తానన్నా యెషయా అంటే అక్కడేం సరదాలు, ఆటపాటలు, భోజన కార్యక్రమాలు ఏమి జరగవయ్యా అక్కడ వెళ్తానికి. మరి ఏం జరుగుతాయి అంటే మా పని భూలోకమందు ఉన్నది గనుక, ఇదిగో మా పనిని జరిగించాలి గనుక ఆ పని నిమిత్తము వెళ్ళటానికి ఒకరు కావాలి. ఆ ఒక్కడెవరంటే యెషయా అంటున్నాడు, నేను వెళ్తానయ్యా. స్తోత్రం చెప్పు గట్టిగా, నేను వెళ్తానయ్యా, నన్ను పంపు, నేనున్నానయ్యా, నన్ను పంపు అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడే సాక్షాత్తు ఈ స్థలములో ప్రత్యక్షమై అడుగుతాడు అనుకోండి ఒక మాట, మా పనుంది అమ్మలారా, అమ్మలారా ఉన్నారా ఇక్కడ? నా పనుందమ్మా, నా పనుందయ్యా. మా పని చేయుటకు ఎవరు వెళతారు మీలో అని మిమ్మల్ని అడిగాడానికి ఏం చెప్తారు? అయ్యా, మాకు పొద్దున్న లేచిన కాడ నుంచి గొడ్డు గోద గొర్రె మేక మందలో పొలం పనులు, యేసు రక్తం చేయం. స్తోత్రం చెప్పు గట్టిగా. మాకాడ కుదిరిద్ది ప్రభువా అంటారా? ప్రభువా నేనున్నాను, నన్ను పంపు అంటారా? స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమంటారు? ఒక మాట చెప్పండి. సంకోచించకుండా, ఆలోచన చేయకుండా ఒక మంచి మాట చెప్పండి. ఏదైనా పర్వాలేదు చెప్పండి. అమ్మా, అన్నమ్మ గారు అయితే నాకు మనవడు ఉన్నాడని అంటారు.
ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో మీకు ఆఖరి పర్యంతంలో అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే గమనించండి, నేనున్నాను ప్రభువా నన్ను పంపు అంటే, ఇప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమనంటే, యెషయా నా పనంటే ఆషామాష కాదు, నా పనంటే ఆటకాయతనం కాదు, నా పనంటే సోకులు ఏమండి లేకపోతే ఏదో హుందాగా బ్రతకటానికి కాదది. నా పనంటే ఏంటో చెప్పనా? నా పనిలో నిందలున్నాయి, అవమానాలున్నాయి, ఆటంకాలున్నాయి, సమస్యలున్నాయి, బాధలున్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఉడుదుడుకులు ఉన్నాయి. వాటన్నిటినీ భరించగలుగుతావంటే ప్రభువా నేను నిశ్చయముగా భరిస్తాను, నన్ను పంపు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నన్ను పంపు, నేను వెళ్తానయ్యా, నన్ను పంపు, నేను వెళ్తానంటే దేవుని పనికి. ఇదిగో దేవుడు పంపటానికి దేవునికి ఎవరు కావాలంటే, ఏమండి చూసిన ప్రతి వారు దేవునికి కావాలి అనుకోడు ప్రభు. దేవుడు కోరుకొని ఏర్పరచుకొని నిలబెట్టుకున్నవారు కొందరు ఉన్నారు. వారిలో మనం కూడా చెప్పరే. ఏమంటే మత్తయి సువార్తలు మనం చూస్తే, కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. ఆ మాట చదువు. మత్తయి సువార్త చూడండి, 22వ అధ్యాయం 14వ చరణం. కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు ఎంతమంది అంట? కొందరే. పిలవబడిన వారు చాలా మంది ఉన్నారు. ఆ సభలో ప్రభు దగ్గర చాలా మంది ఉన్నారు. కానీ ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఎవరంటే యెషయా మాత్రమే. ఆ సభ ప్రభు పెట్టాడు, ఒక మహాసభ పెట్టాడు. మా పని నిమిత్తం ఎవరు వెళ్తారంటే, ప్రభు నేనున్నాను అన్నాడు. అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏర్పరచబడిన వారము మనము. లోకంలో దేవుడు అనేకులను పిలిచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయములోనే మనం చూస్తాం, పాపభారమును మోచుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానంటే ఎవరొచ్చారు? ఎవరొచ్చారమ్మా? పండగకి ఎంతమంది వచ్చారు? మరి ఇప్పుడు ఎంతమంది వచ్చారు? చెప్పరే. ప్రియులారా, నేను అంటాను, దేవుని పనికి ఏర్పరచుకున్నవారు కొందరే. ఇప్పుడు కొందరితో దేవుడు అంటున్నాడు, నా పని చేయగలిగిన వారు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? సమర్పణ కలిగిన వారు. ఇదిగో ప్రియులారా, ఒక పరిపూర్ణమైన సమర్పణలోనికి వెళ్ళేవారు కావాలి. ఇదిగో ప్రియులారా, వ్యాధులైనా, బాధలైనా, శ్రమలైనా, కన్నీళ్ళైనా, ఇదిగో ప్రియులారా, అనేకమైన విపత్తులైన వాటన్నిటిని ఎదుర్కొనగలిగిన సామర్థ్యత ఎవరిలో అయితే ఉంటుందో వారు కావాలి నాకన్నా. హల్లెలూయా. ఎవరు కావాలి? ఎవరు పడితే వాళ్ళు కాదు. ఎవరు పడితే చెప్పరేమండి. ఇప్పుడు కడుపు నిండా భోజనం దొరికిందనక అబ్బా దేవునికి స్తోత్రం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కడుపు 4-5 రోజులు మలమల మాడుతున్నా సరే, దేవానికి స్తోత్రం, నీ పని ఎక్కడుందో చెప్పు, నేను వెళ్తానయ్యా అనుకుండే వాళ్ళు కొందరే ఉంటారు.
ఏమండి, గుర్రక పెట్టి 33.5 సంవత్సరాలు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఏమండి, నిద్రపోతే తెల్లారి పొద్దున్నే హావని చిటికలు వేసుకుంటూ లేచి పనులు చేసుకునే వాళ్ళు కాదు. నిద్ర లేకపోయినా దేవుని పరుగు, దేవుని పని కొరకు ఎరాయం పట్లాడుతూ పరుగెత్తేవారు కావాలి దేవునికి. నిద్రపోయే వాళ్ళు లేరంటారా ప్రపంచంలో ఎవరో? ఏమండి, కడుపు నిండా అన్నం దొరికే వాళ్ళు లేరంటారా? ప్రియులారందరూ మహామహులు దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టేశారు. అందుకని మత్తయి సువార్తలోని 19వ అధ్యాయం చూడండి, ఆ మాట కూడా 19:27 చూడండి. 19:27 మత్తయి సువార్త. పేతురు, ఇదిగో దేవా, మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదయ్యా, నాకేం దొరుకుతుంది? ప్రభుని అడుగుతున్నాడు. అమ్మా వినండి, పేతురు అడుగుతున్నాడు, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టాం కదా. ఏం విడిచిపెట్టా? దేవుని కొరకు ఏం విడిచిపెట్టమ్మా? విడిచిపెట్టావా? ఏం విడిచిపెట్టావు? ఇప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా సమస్తము నీ కొరకు మేము విడిచిపెట్టాం కదా, నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుందయ్యా అని ప్రభువునే అడిగాడు. అంటే ఏం విడిచిపెట్టారు? పేతురు ఏం విడిచిపెట్టాడు? అసలు ఎవరిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడా? చెప్పరే, విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? వలను వదిలిపెట్టాడు, పడవను వదిలిపెట్టాడు, కుటుంబాన్ని వదిలిపెట్టాడు, భార్య బిడ్డలను వదిలిపెట్టాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, దేవుని వెంట పరుగెడుతున్నాడు. ఆసక్తి కలిగి, సమర్పణ కలిగి దేవుని వెంట పరిగెత్తుతూ ఒక చిన్న డౌట్ వచ్చింది, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టేశాం కదా, నేను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుందయ్యా అంటే? ఏమండి, పునరుద్ధానమందు అక్కడ కింద చాలా విషయాలు చెప్తాడు. మా మనుష్య కుమారుని తీర్పు దినమందు మహిమ కలిగిన సింహాసనమందు, చాలా వినండి, మహిమ కలిగిన సింహాసనమందు కూర్చొని ఉన్నప్పుడు 12 గోత్రముల యొక్క ఇశ్రాయేలులకు తీర్పు తీర్చు వారిగా మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఉంటారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత అది! ఏమండి, అంత గొప్ప ధన్యత అది. ఈరోజు నేను అంటాను, ఆ ధన్యతను పొందుకోవడానికి దేవుని కొరకు ఏమి విడిచిపెడుతున్నావు? ఏమి వదిలిపెడుతున్నావు? ఏదైనా వదిలిపెడుతున్నావా? వదిలిపెడుతున్నారా? నిద్ర వదిలిపెట్టలేం, ఆకలి వదిలిపెట్టలేం, పనులు వదిలిపెట్టలేం. నేను అంటాను ప్రియులారా, నిజంగా ప్రియులారా, 10 రోజులు, నెల రోజులు దేవునికి స్తోత్రం, ఏమండి ముమ్మరంగా పనిచేసాం అనుకోండి, ఒక చిన్న బలహీనత వస్తే ఈ 10 రోజులు, ఈ నెల రోజుల డబ్బులన్నీ చెప్పరే అయిపోతానే ఉంటాయి. దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టావంటే ప్రభు అంటాడు, ఏమంటే విశ్రాంతి దినమున పని చేయువ అని జీతం అంట సిల్లు సంచిలో పోసినట్లే అంట. సిల్లు సంచి అంటే ఏంది? విశ్రాంతి దినం చెప్పరే. విశ్రాంతి దినం అనగా దేవుని పునరుద్ధాన దినమందు ఏమండి పని చేసామనుకోండి, ఆ పని చేసిన జీతం ఏమవుతుందంట? ఆదివారాలు లేదు, ఇంకే వారాలు లేదు ప్రియులారా, పని చేయడానికి అంత ఎరాయంపటో. 10 రోజులు ముసురు పెడితే ఎరాయంపట అంత ఏమైపోద్ది?
చెప్పరావండి. 10 రోజులు ముసురు పెట్టిందనుకో మొత్తం ఏమైపోద్ది? ఇంట్లో కూర్చోవటమే కదా. దేవుని కొరకు ఏమన్నా విడిచిపెడుతున్నావా అంటే ఏమి ఈరోజు విడిచిపెట్టట్లా. అందుకనే ఇక్కడ బైబిలు గ్రంథములు మనం చూస్తే దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని యొక్క నియమ కార్యముల నిమిత్తము వారిని వారే కొంతమంది సమర్పించుకున్నవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనలో కూడా సమర్పణ రావాలి. ఎంతకాలం వ్యర్థమైన క్రైస్తవ జీవితాన్ని గడుపుతాం. అందుకని క్రిందేమన్నాడు అక్కడే యెషయా గ్రంథం 28:29లో 9:10లో ఏమంటాడంటే ఈ జనులు వినుట మట్టుకు విందురు గాని ఎన్నన్నా చెప్పు దేవునికి స్తోత్రం. వింటారు కదా, భలే వింటారు. ఎంత చక్కగా వింటారో. హల్లెలూయా. వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మటుకు చూతురు గాని. చదవమ్మా. నిత్యము చూచుచుందురు గాని తెలుసు కొనరు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకుండునట్లు. వాళ్ళ హృదయం ఏమైందంటే, ఈ మాట మీకు అర్థమైంది? ఏమైందంట అంటే ఏంటో ఏంటి క్రొవ్వు చేసి అంటే అర్థం ఏంటో? ఇప్పుడు ఆ మాట నేను అన్నాను, పాస్టర్ గారు ఎట్టంటాడా? గర్విష్ఠతనం కాదు. క్రొవ్వు చేసి అంటే వారు క్రొవ్విన వారు అంటే మన భాషలో చాలా రకాలు చెప్పుకోవచ్చు. అర్థం కాల. ఇశ్రాయేలుల గురించి అంటాడు, వారి చిరుపక్కటెముకలకు క్రొవ్వు పెట్టింది. ఏమండి, కొన్నిసార్లు చెప్పుకుంటాం కోడిని కోస్తే బబ్బల్లి కువింద్ర అంటాం, చూసారా? కోడిని కోసిన యాటనో లేకపోతే ఇంకా అబ్రామును కోసినప్పుడు ఏంటయ్యి బైబిల్లో కొన్ని కోడ్స్ ఉన్నాయి. అబ్రాము, ఇస్సాకు, పేతురు, యోనా అంటే ఏంటి? కోడ్స్ అంటే ఏంటి? కోడ్స్ అంటే అబ్రహాము అనగా లేగదూడ, ఇస్సాకు అనగా పొట్టేలు, యోనా అనగా చాప, పేతురు అనగా కోడి. పేతురు వంకగానే 3 సార్లు కోడి కూర్చింది. యోనా చాప కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఇవన్నీ కోడ్స్ అన్నమాట. ఏంటది? ఏం వండుతున్నావు అని అంటే, యోనా వండుతున్నానయ్యా. ఏం వండుతున్నావు అంటే, అబ్రామ్ అంటారు. అర్థం కాలే. అంటే పక్కన ఎవరన్నా కొంతమంది ఉన్నారనికి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏం వండుతున్నావు అంటే యోనాను, లేకపోతే పేతురు, లేకపోతే ఇప్పుడు అందరికి పేతురే ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. అంతేనా? గమనించండి. ఇప్పుడు నేను అంటాను, వారి హృదయము క్రొవ్వు చేత నింపుకొని ఉన్నారు. హృదయం కొవ్వు చేత నింపబడి ఉందంటే మీకు ఒక మాట చెప్పాలి. ఇంతకుముందు నా సంగతే చెప్తున్నా.
ఈ చలికాలం వచ్చినప్పుడు ఎంత దూరమైన చలి అనేది లేకుండా పరిగెత్తేవాడు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే రక్తములో కొవ్వు శాతం ఎంత ఉందో తెలుసా నాకప్పుడు. రక్తములు అంటే కొలెస్ట్రాల్, బ్లడ్ కొలెస్ట్రాల్. రక్తంలో కొవ్వు శాతం 550% ఉంది. అంటే ఒక మనిషికి సగటున ఉండాల్సింది ఎంతంటే 1.6 అంటే 160% ఉండాలి. అంతకు మించిందల్లా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. అంటే శరీరంలో కొవ్వు ఎక్కువైపోయి చలి తెలియదు, దెబ్బ తగిలినా కానీ దాన్ని లెక్క చేయు. అంటే ఆ కొవ్వు యొక్క స్థితి అలా అనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు వరకు అన్న మొన్న చూపిస్తే 101 ఉంది. అంటే 101 ఉంది. దేవుని స్తోత్రం. బాడీకి చలి ఎక్కువ అవుతుంది. నరాలు ఎక్కడెక్కడ కొంకర తీసుకొచ్చేసేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజం పెట్టిట్లా అమ్మాయి లాగు అన్న మొత్తం కొంగరలు తీసుకెళ్తాం. ఏముందో ఓపిక. మనిషిని మాత్రం సొత్తానికి తాటి మొదలు ఉన్నాను కానీ ఏమి లేదు. దేవునికి స్తోత్రం. మొత్తం ఎక్కడ అన్నాను అనుకో, అన్నానంటే ఎట్టగా ఆగిపోతుంది. నావలు ఇచ్చారు అనుకో, ఈ చంక పెట్టాగా ఆగిపోతుంది. అని నీళ్ళుగారనుకో, ఇదంతా ఇట్టాగా మొత్తం ఎక్కడెక్కడ నరాలు పట్టుకుపోతుంది. కొవ్వు అంతా ఏమైపోయింది? చెప్పరే కరిగిపోయింది. యేసునామములు ఇంతకు ముందు ఎవడన్నా ఏదన్నా నువ్వు ఎప్పుడయ్యా నీకు వందనాలు నాయనా. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొవ్వున్నవాడు ఏది లెక్క చేయడు. అంటే దేవుని ప్రజలకు కూడా ఎలా ఉంది అంటున్నాడంటే యెషయాతో, యెషయా నీవేం చెప్పమన్నాడు? నీవు పోయి జనుల తిట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహించకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనరు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లుగా వారి హృదయము కొవ్వుతో నిండి ఉన్నది. ఇప్పుడు విన్నవారు, చూచిన వారు, గ్రహించిన వారు వాటిని పాటించలేదంటే ఏంటి చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మన ఇంట్లో సంగతులే అనుకుందాం. ఒక భర్త ఉన్నాడు, భార్య ఉంది. భర్త మాట లెక్కే చేయలేదు అనుకో భార్య, ఏమండి భర్త కూడా ఏమంటాడు? నీకు ఒళ్ళు బలిసింది బాగా, అంతేనా? అత్త కూడా అంటది, అమ్మాయి మా కోళ్ళు మా అబ్బాయి మాట అసలు ఎన్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఎంత ఒళ్ళు బలిసిందో, అంతేనా కదా? పిల్లలు మన మాట వినలేదనుకో, పిల్లలకు కూడా రే నీ కొవ్వు తెస్తాను అంటాం కదా ఒక్కోసారి. కారణం ఏంటి అంటే అదే దేవుని మాటలు వింటూ కూడా, దేవుని మాటలు, దేవుని కార్యాలు కన్నులారా చూస్తూ కూడా వాటిని హృదయములో చేర్చుకొనకుండా, వాటిని పాటించకుండా ఉండేవారి యొక్క హృదయము ఏమైనట్టు? ఇప్పుడు నయనైనా, పాశ్రమ గారైనా, మీరైనా ఏం చెప్పాలి? కొవ్వంత పోయినప్పుడు ఇదే పరిస్థితి. నా పరిస్థితి ఇంకేం లేదు. కొంగర్లు తీసుకొస్తాం, యేసు రక్తమే జయం. ప్రియులారు, ఇప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో సమర్పణ కలిగిన వారు కావాలి. సమర్పణ అంటే ఏమిటో చెప్పనా? దేవుని మాట ప్రకారం
మన జీవితాలను నడుపుకోవాలి అనేటువంటి ఇదిగో హృదయ వాంఛ కలిగిన వారే సమర్పణ కలిగిన వారు. దేవుని పని కొరకు ఎన్ని శ్రమలైనా, ఇబ్బందులైనా, కరువైనా, కష్టమైన ఇదిగో శ్రమ, ఇరుకు, ఇబ్బందులైనా వాటన్నిటిని ఎదుర్కొనగలిగిన వారే సమర్పణ కలిగిన వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని పని కొరకు బైబిల్ గ్రంథంలో ఎందరో సమర్పించుకున్నారు. దేవుని మందిర పరిచర్య కొరకు ఎందరో సమర్పించుకొని ఆ పరిచర్య చేస్తే ఆ చేయబడిన పరిచర్య ఈరోజు ఎలా వచ్చింది అంటే, ఏమండి, ఆ పరిచర్యను బట్టి ఈ రోజు వరకు ఆ పరిచర్య ధర్మమునను ఇదిగో కొనసాగించటానికి ఒక నమూనా మనకు కనబడతా వస్తుంది. ఎంతమంది, ఏమండి, ఎంతమంది? మొన్న ఈ మధ్య కాలంలో ఒక తల్లి చెప్తుంది. ఒక తల్లి తన కుటుంబ విషయం కొరకు చెప్తూ, అయ్యా నా భర్త నేను తిన్నామో తినలేదో, కారం గడ్డలు వేసుకొని తిన్నామయ్యా, పొలం పనులు చేసామయ్యా, ఇదిగో ఎర్ర టెండలో నా భర్త నేను వెళ్ళి అసలు ఎన్ని కష్టాలు పడ్డామో, ఇదిగో నా భర్త నేను మోపులు మోసామయ్యా, అట్టకూడబెట్టి ఒక మంచి ఇల్లు కట్టానయ్యా, ఒక మంచి ఇదిగో పొలాన్ని 4 ఎకరాల పొలం కొన్నానయ్యా, నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడయ్యా, ఆ అమ్మాయి వచ్చిన కాడ నుంచి మంచం మీద కాలు కింద పెడతలేదంట. పొద్దున్నే లెగుతుందంట, కాసిన నీళ్ళు పెట్టుకుంటుందంట, శుభ్రంగా స్నానం చేసిద్దంట, మంచి పొట్టుచీర కట్టిద్దంట, తల్ల ఒక 4 మూరలు మల్లెపూలు పెట్టిద్దంట, బొట్టు కాటికి పెట్టి ముస్తాబై చక్కగా కూర్చుంటుందంట. అన్నమండి అదేమని ఇది చేస్తే ఏమండి మేము నన్ను ఇట్ట అంటుంది అట్ట అంటుందని అని చెప్పి తల్లినే బయటికి నెట్టేశారంట. ఆమన్న బాధ ఏంటో చెప్పను, అయ్యా నేను ఈ రకం శ్రమపడి ఎంత కష్టపడి ఎంత ఇది చేస్తే అది వచ్చింది చూడు, అది వచ్చి ఏం చేస్తుంది, మొత్తాబై కూర్చుందంట. కష్టపడిన వాళ్ళు చెప్పరే, కష్టపడిన వాళ్ళు పోయారు, శ్రమ పడిన వాళ్ళు పోయారు, తిండి తిప్పలు మాని ఎండ వాన చలి ఎరగకుండా ఆమంటుంది, అయ్యా ఆ 4 ఎకరాల కళ్ళం నూర్చి నా భర్త నేను ఇదిగో ఆ చలిలో అక్కడే పడుకుండే వాళ్ళమయ్యా కళ్ళంలో. ఎంత కష్టపడ్డా నా భర్త చచ్చిపోయాడయ్యా, అవన్నీ సంపాదించి మొత్తం పెడితే ఇది వచ్చి సింహాసనం మీద కూర్చుందయ్యా. కొంతమంది విధానాలు ఎలా ఉంటాయో తెలుసా, ఏమండి, ఆమె చినిగిపోయి చీర కట్టుకుంటే ఈ కొత్త కోళ్ళు ఏం చేస్తుంది చెప్పు, ఏమెప్పుడో పండక్కో పబ్బానికో కట్టుకుందామని బీరువాలు దాచుకున్న చీరలన్నీ నేను కట్టుకుంటుంది ఇప్పుడు. హల్లెలూయా. అర్థం కావాలా? ఎంత దారుణమైన విధానం అంటే, అది శ్రమ పడితే ఆ కష్టము విలువ చెప్పరే. మొత్తాబై వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది కదా. శ్రమ పడితే, కష్టపడితే, ఆకలి దప్పులు లేకపోతే రూపాయి విలువైన తెలుస్తుంది ఎవరికైనా. ఏమండి, ఏం తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది కష్టం విలువ, అవునా కాదా? ఏమండి, అందుకనే నా పిల్లల్ని చిన్నప్పటి నుండి టాపి పనికి తీసుకెళ్ళేవాడు. కష్టం విలువేంటో తెలవాలి. ఈ అందలం మీద కూర్చొని అన్ని మంచి మంచి విందారగించేటట్టుకు భోజనాలు పెడితే రేపేం చేస్తారు, నెత్తినదాన్ని మూతి పగలగొట్టి పక్కన కూర్చోబెడతారు. కష్టం విలువ తెలిస్తే కదా. హల్లెలూయా. ఏమండి,
గమనించండి. అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు సమర్పించుకున్నవారు బైబిల్లో ఉన్నారు. ఆ సమర్పించుకున్నవారు ఎవరు అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తాం. నేను 2 విషయాలు త్వరగా చెప్పి ముగించేస్తాను. బైబిల్లో యాకోబుకు 12 మంది కుమారులు, 1 కుమార్తె పుట్టారు. దేవుడు ఏం చేశాడంటే 12 మంది పురుషుల యొక్క స్థితిని స్థిరపరచి వారిని గోత్రికులుగా ముద్రించారు. వారిలో ఒక గోత్రికుడు ఎవరంటే లేవి. ఈ లేవి, ఇదిగో ప్రియులారా, ఇదిగో లేవికి 3 బిడ్డలు కలిగారు. లేవి గోత్రం ఒకటి ఉంది. తర్వాత 11 గోత్రాల వారికి దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? లేవి గోత్రము వారు మాత్రం దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని కొరకే నియమించబడాలి. వారికి ఏ పని చేయకూడదు, ఏ పని ముట్టుకోకూడదు. మీరందరూ సంవత్సరమెల్లా పండించిన పంటలో నుండి తలా కాస్త వారి యొక్క అవసరతల నిమిత్తము మీరివ్వండి అని చెప్పాడు. సరే, బాగుంది. ప్రియులారా, ఈ లేవి కుటుంబములో మొట్టమొదటిగా 3 వ్యక్తులు పుట్టారు. ఆ 3 ఎవరు అంటే అహరోను, మిర్యాము, మోషే. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరెవరు పుట్టారు? అహరోను, మిర్యాము, మోషే. ఇప్పుడు ఈ అహరోనుకు యాజకత్వపు పనిని దేవుడు అప్పగించాడు. నువ్వు చేసే పని అంతా ఏంటి? ఏమండి? దేవుని సేవ మాత్రమే చెయ్యాలి. లేవి కుటుంబములో పుట్టిన వారు ఈ ముగ్గురులో ఏమండి, అహరోనుకి దేవుని సేవ యొక్క నియమమును అప్పగించాడు. ఏమండి, మోషేకు నాయకత్వపు పనిని అప్పగించాడు. నాయకత్వపు పని అంటే సేవకుడు మాత్రమే. నాలాంటి చెప్పరే నాయకుడు కాదు. కాపర్ అంటే నాలాంటి సేవకుడు. నాయకుడు అంటే వాస్తవంగా పరిపాలన చేసేవాడు. చెప్పరే నాయకుడు. ఇప్పుడు బైబిల్లో కూడా 5 రకాలైన పరిచర్యలు ఉన్నాయి. 5 రకాలైన పరిచర్య. 5 రకాల పరిచర్య అంటే బైబిల్లో దాని గురించి ఏమంటారంటే 5-fold మినిస్ట్రీ అంటారు. ఈ 5 రకాలైన పరిచర్య సంఘములో చెప్పరే మొదటిగా కాపరులు పరిచర్య, నాయకుల అపోస్తలుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, సువార్థికుల పరిచర్య, ఇలాగున 5 రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలన్నీ సంఘములో జరగాలి. 5-fold మినిస్ట్రీ అంటే సంఘములో జరగాలి. అది సరే, ఈ సంగతి ప్రక్కన పెడితే ఇప్పుడు నాయకత్వపు పని మోషేకు అప్పగించి యాజకత్వపు పనిని ఏమండి మోషే అన్నయ్య అయినటువంటి అహరోనుకు అప్పగించాడు దేవుడు. ఇప్పుడు అహరోనుకు కూడా 3 కుమారులు పుట్టారు. అహరోనుకి 3 కుమారులు. అహరోను కుమారులైన వారికి కూడా ఏమండి 8 మంది సంతానం పుట్టారు. అహరోను కుమారులకు 8 మంది సంతానం. ఒకడు గెర్షోము. అహరోను కుమారుడు పెద్దవాడు, మొదటివాడు గెర్షోను, రెండోవాడు కహాతు, మూడోవాడు మరారి అనేటువంటి పేరు కలిగినవి. ప్రియులారా గమనించండి, ఈ 3 వ్యక్తులకు కూడా మొదటివాడైన గెర్షోముకు 2 కుమారులు పుట్టారు. కహాతుకు 4 కుమారులు పుట్టారు. మరలా ఈ మొరారి అనేటువంటి వ్యక్తికి 2 కుమారులు పుట్టారు. ఇప్పుడు మొత్తం కలిసి ఎంతమంది అయ్యారు చెప్పండి? ఎంతమంది అయ్యారు? 8 మంది. వీళ్ళు ఒక 3. ఎంతమంది అయ్యారు? 8, 3,
11 ఇట్లా ఆ యొక్క అహరోను సంతతి వారైన వారందరికీ ఈ పరిచర్య ధర్మం అప్పగించబడింది. వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 మాటలు చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఏం చెయ్యాలి అంటే అలనాడు ప్రత్యక్షపు గుడారం ఇక్కడ కడితే దేవుని మేఘము ఆ మందిరం మీద నిలిచేది. ఈ మేఘము ఎప్పుడైతే మరల కదిలిందో, కదిలిన వెంటనే ఈ మందిరాన్ని మొత్తాన్ని చెప్పండి ఓడదీసేసి మూటలు కట్టాలి. మూటలు కట్టి వాటిని నెత్తి మీద పెట్టుకొని మరలా ఆ మేఘం ఎక్కడైతే ఆగిందో అక్కడ వరకు మోసి, అక్కడ ఆ మేఘం ఆగిన చోట మందిరాన్ని కట్టేవాళ్ళు. మందిరం కట్టి 2 రోజులైనా సరే ఆ మేఘం కదిలిందంటే మళ్ళీ మందిరం మొత్తం చెప్పరే. దీనిలో కెహాతు సంతతి వారు, కెహాతు కుమారులు చేసే పని ఏంటో తెలుసా? మందిరములో ఉన్న పరిశుద్ధ స్థలము యొక్క పరిచర్య అంతా చేసేవాడు. మందిరములో చెప్పరే పరిచర్య, దానికి వారు సమర్పించబడిన వారై ఉన్నారు, సమర్పణ కలిగిన వారై ఉన్నారు. అంటే మందిర సేవంతా లోపల చెప్పండి, లోపల నైవేద్యములు అర్పించడం, ఏమండి బలులు అర్పించడం, ఇవన్నీ మందిరంలో చేసేటువంటి పరిశుద్ధ స్థలములో చేయవలసి ఉన్న పరిశుద్ధ సేవ అంతా, అర్పణలు అర్పించడం, ఇవన్నీ కూడా ఈ కెహాతు 2వ వాడైన కెహాతు కుమారులు చేసేవాడు. మందిరాన్ని ఓడ్చటమేననుకోండి, మందిరములు ప్రతి పరిశుద్ధ స్థలము యొక్క పనంతా ఎవరు చేసేవాళ్ళు? కెహాతు కుమారులు, కెహాతు పిల్లలైన వారందరూ చేసేవాళ్ళు. దాని కొరకు వాళ్ళు ఏం చేశారు? సమర్పించుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేని కొరకు మనం సమర్పించుకోవాలి? మొట్టమొదటిగా చెప్పండి. దేవుని మందిరములో పరిశుద్ధ స్థలము యొక్క పని కొరకు సమర్పించుకోవాలి. వినుట మటుకు విందురు గాని చేయుటకు చెప్పరే. ఇప్పుడు విన్నారా? రేపు చూద్దాం. ఇప్పుడు చెప్పరే. వినుట మట్టుకైతే వింటున్నారు కానీ ఎన్నిసార్లు అన్న చెప్పు. మా నాన్న అనేవాడు సినిమాలకు వెళ్తుంటే ప్రతిరోజు కొట్టి, రే ఎద్దుకు చెప్పు ఎన్నపోతుకు చెప్పు వింటది కానీ ఆ ముప్పుకు చెప్పు 30 సంవత్సరాలు వినదంట. అర్థమైంది? నేను అప్పటికి అర్థం కాల, ఏంటి ఎట్టంటాడు అంటే ముప్పు అంటే అర్థం కాల. ముప్పు అంటే గోడ, ముప్పుకు చెప్పు 30 సంవత్సరాలు చెప్పిన దానికి ఏమంటది? చెవులు ఉన్నాయా? ఎనదో. చెవులు లేవుగా. హల్లెలూయా. 2వది, గెర్షోను యొక్క వంశస్థులు చేసే పని ఏంటంటే మందిరమునకు తెరలు కుట్టాలి కదా. తెరలు గోడల్లాగా, లేకపోతే ప్రహరీ గోడలకు కూడా తెరలే కట్టేవాళ్ళు. ఆ తెరలన్నీ సిద్ధపరచడం, ఆ తెరలన్నీ తీసుకొని వచ్చి వాటన్నిటిని తెరలు కట్టేసేసి వాటన్నిటిని ఏర్పాటు చేయటం, మందిరం ఆకారమును నిలపటానికి కావలసిన తెర వస్తువులన్నీ గెర్షోను వంశస్థులు చేయాలి. ఇప్పుడు వెంటనే దేవుని మేఘం కదలగానే ఈ గెర్షోను వంశస్థులు ఏం చేయాలి? ఆ తెరలన్నీ ఎక్కడ ఓడబిక్కొని పైన కప్పు కూడా తెరలే, సముద్రపు వత్సల చర్మమును అవన్నీ కూడా కట్టుకొని
వాళ్లకు 2 ఎడ్ల బండి ఇచ్చి 4 ఎడ్డిచ్చాడు దేవుడు. వాటి మీద పెట్టుకొని ఇవన్నీ మోసుకొని వచ్చి దాని మీద వేసుకొని ఇవన్నీ హై పదండి అని చెప్పి తీసుకొని మరలా దేవుని మేఘం ఆగిన చోట ఏమండి మొత్తం ఓడి తీసి మరలా మందిరం కట్టేవాళ్ళు. మందిరం ఎంత పొడవు? 100 మూరలు వెడల్పు, పొడవు 50 మూరలు వెడల్పు. ఎంత ఏమండి? 100 మూరలు అంటే 150 అడుగుల పొడవు, 50 అంటే 75 అడుగుల వెల్లడుపు. అంటే అంత ఎన్ని వస్తువులు కావాల్సి వచ్చాయి కదా. ఇవన్నీ కూడా వాళ్ళు విప్పుకొని కట్టుకొని మూటలు మోసుకొని బళ్ళ మీద వేసుకొని ఆ బళ్ళ మీద మరలా దేవుని మేఘం ఆగిన చోట ఆ మూటలని దింపుకొని మరలా మందిర రూపాన్ని అంతా తయారు చేసేవాళ్ళు. ఏమండి? ఎంత కష్టమైన వారు దేవుని పని కొరకు సమర్పణ చేసుకున్నారు. ఈరోజు అలాంటి కష్టం పడటానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. హల్లెలూయా. మొరారి వంశస్థులు ఉన్నారు. మళ్ళా వీళ్ళ పని ఏంటో తెలుసా? మందిరములో చెక్క పరికరములని వాళ్ళే చేయాలి. చెక్క పరికరాలు ఉన్నాయి కదా, దిమ్మలు, స్తంభాలు. ఏమండి? స్తంభాలు, దిమ్మలు, మందిర పలకలు ఇవన్నీ కూడా వాళ్ళే. ఇప్పుడు తెర బయట కడతారు కదా, ఆ తెర లోపల పెద్ద పెద్ద పలకలు, చెక్క పలకలు నిలబెట్టేవాడు. ఈ చెక్క పలకలన్నీ కూడా ఏమండి విప్పుకోవటం ఎంత కష్టం, వాటిని కట్టడం ఎంత కష్టం, వాటిని మోయటం ఎంత కష్టం చెప్పండి. కష్టమా కాదా? ఏమండి? ఇప్పుడు వీళ్ళకి 4 ఎడ్ల బండ్లు ఇచ్చాడు దేవుడు, 8 ఎడ్లని ఇచ్చాడు. ఇవన్నీ ఎడ్ల బండి మీద నుండి ఒక 10 సిమెంట్ కట్టలు రానియండి మన ఇంట్లోకి. 10 సిమెంట్ కట్టలు ఆటోలు వచ్చినాయి అనుకోండి, ఆడామగ దించాలంటే ఎంత కష్టపడతారు కదా, అవునా కాదు? మరిన్ని వస్తువులన్నీ వాళ్ళందరూ ఎలాగ చేశారంటే దేవుని పని కొరకు సమర్పణ చేసుకొని ఆ పరిచర్య మాది, మేము చెయ్యవలసిన భారము మా మీద ఉంది అని చెప్పి ఆ పనిని జరిగించారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను మనవపూర్వకంగా చెప్పే మాట ఏంటంటే, దేవుని సేవకునిగా మన సంఘ బిడ్డలు, సంఘస్థులు అందరూ కూడా ఇది మన మందిర సేవ, దేవుడు మనకు అప్పగించిన సేవ, మన దేవుని పరిచర్య. ఈ పరిచర్య కొరకు కావలసిన వారు ఎవరంటే సమర్పణ కలిగిన వారు. ఎంతకాలం నేను ఇదిగో ఈ పని నిమిత్తం సమర్పించుకొని చేస్తానయ్యా అనే ఆలోచన నీ జీవితంలో రాదో ఏమండి, అంతవరకు కూడా దేవుని కొరకు నువ్వు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి కాదు. ఎప్పుడైతే ఒక సమర్పణలోనికి వస్తావో ఆ సమర్పణ వచ్చినప్పుడే పనులు, బాధ్యతలు మనం బతికి చచ్చేంత వరకు ఏ రోజు బాధ్యత లేకుండా ఉండవు. కాముగా పడుకుందామన్నా కానీ ఏదో మనసులో వత్తది, లెగుతాం, ఏదో ఒక పని చేస్తానే ఉంటాం. అర్థమవుతుందా? చచ్చిపోయేంత వరకు మనిషి జీవితంలో విశ్రాంతి లేకుండా ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి తలంపు ఉంటుంది. కానీ దేవుని పని చేయుట మానవ జీవితానికి ఒక శ్రేష్టమైన దేవుడిచ్చిన ఆధిక్యత. ఆ శ్రేష్టమైన పని కొరకు ఇదిగో ఈరోజు నువ్వు సమర్పించుకొనగలిగితే, యెషయా వలె నేనున్నాను ఈ పని నిమిత్తమని నిన్ను నీవు ఒప్పుకొని నిలబడగలిగితే, ఆ తీర్మానంలోనికి రాగలిగితే దేవుడు నిన్ను నిశ్చయంగా దీవిస్తాడు. అట్టి కృప, ఆశీర్వాదం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్.